వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు వేరుశనగపప్పును వేసుకుందాం. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ అనేది వేయకూడదు. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాలు వేసుకుందాము. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను గసగసాలు వేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూను మిరియాలు. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను నువ్వులు వేసుకొని వేయించుకుందాం. నువ్వులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉండేటువంటి గిన్నెని పెట్టుకుందాము. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినపప్పు వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మనకి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవి కూడా కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు చింతపండు పులుసు వేసుకుందాము. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఆ గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి ఒక 5 కోడిగుడ్లను వేసుకుందాము. ఈ కోడిగుడ్లు వేసే ముందర ఇలాగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కూర అనేది మరి గట్టిగా అయితే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. చూడండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇంతేనండి ఎగ్ కర్రీ. ఇది రైస్లో కన్నా చపాతీలో కన్నా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.